సంపన్నులకు అల్లా తాలా ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాను అని ఖురాన్లో 58 సూర 11వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు. అంటే జ్ఞానం మన మానవుడిగా మన యొక్క బాధ్యతలు, దేవుడికి ఉండేటటువంటి ఒక మానవుడు, ఒక అల్లాకి భక్తుడి పైన, భక్తుడికి అల్లా పైన ఉన్నటువంటి హక్కులు, ఒక ప్రవక్తకి ఉన్నటువంటి హక్కులు, ఈ సృష్టిలో ఏ ప్రక్రియ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించడం. అందుకే ఇంతకుముందు ఒక ఖురాన్ వాక్యం మనం చదివాం. ఏంటది? మనం ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క సృష్టిలో, ఈ యొక్క ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నవి మనం చూడాలి అని. అంటే వాటిని చూసి అవి ఎలా సృష్టించబడ్డాయి, ఇంతకుముందు ఇక్కడ ఏ ఏ ప్రాంతం ప్రజలు ఉండేవారు, మనకంటే బలమైన వారు, నాయకులు, లీడర్లు, ధనవంతులు, రాజులు, రాజ్యాలు, బలిష్ఠులు, ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఎంతోమంది వచ్చారు, పుట్టారు, గతించారు, వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఉన్నాం, మనం వాళ్ళకంటే బలహీనులుగా ఉన్నాం. అయినా సరే మరి మన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో అల్లా వాళ్ళం. మరి ఏదైతేనేమి కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి ఉమ్మతం మనమని చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైతేనేమి మరి ఈ యొక్క జ్ఞానం సంపాదించడం, దానిని బట్టి ఆలోచించడం, బుద్ధి జ్ఞానాలు తెచ్చుకోవటం, దాని ప్రకారం మరి దేవుడి పట్ల భయం భక్తితో జీవించడం, ఇవన్నీ జ్ఞానం తెలుసుకోవడం, నేర్చుకోవడం. ఖురాన్లో మొట్టమొదటి వాక్యం కూడా ఇక్రా అంటే మరి చదవడానికి కోసం, జ్ఞానం నేర్చుకోవడం కోసం, నేర్పించడం కోసం ఎంతో ప్రత్యేకమైనటువంటి బాటని ఖురాన్ మరియు ఇస్లాం కూడా నేర్పిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఖురాన్ని నేర్పించినా నేర్చుకున్న ఆ యొక్క సమయానికి, ఇప్పుడు ఉదాహరణకి ABCD అనే ఒక పదాలు ఒక అక్షరాలు ఉన్నాయి. ఇలా ఖురాన్లో అలిఫ్ లామ్ మీమ్ ఇలా ఒక్కొక్క అక్షరానికి కూడా 10 పుణ్యాలు, ఒక పదానికి వేరే రకమైన పుణ్యం, కొన్ని ఆయతలకు వేరే రకమైన పుణ్యం, ఇలా ప్రతి అక్షరానికి కూడా చదివినందుకు, నేర్పించినందుకు, ఆ నేర్చుకోవడం కోసం నేర్పించినందుకు, వెళ్ళడం కోసం వేసే ప్రతి అడుగుకి కూడా, తీసే ప్రతి సమయానికి కూడా, చేసే ప్రతి ప్రయత్నానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో రెట్లు అల్హమ్దులిల్లా వారికి ఎన్నో రకాల ప్రసాదితాలు ఇహలోకంలోనూ, సమాధి జీవితంలో, ఆలమే బర్జకులో, ప్రళయదినంలో, పరలోకంలో కూడా వాళ్ళకి సాయం చేస్తారని చెప్తూ ఉన్నారు. వారికే కాదు, వారి యొక్క తల్లిదండ్రులకి కూడా, వారి యొక్క కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక రకాలుగా సహాయం చేస్తారని చెప్తూ ఉన్నాడు. ఇస్లాం విద్య, ఖురాన్ విద్య, హదీసుల విద్య మరియు ప్రతి అక్షరానికి నేర్పించినందుకు, నేర్చుకున్నందుకు, సమయాన్ని తీసినందుకు, దానికి సహాయం చేసినందుకు, దీంట్లో పాలుపంచుకున్న వారికి కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు చేస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అందుకే జ్ఞానం ఉన్న వారికి అల్లాహ్ ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాను అని ఖురాన్లో 58